మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, వృత్తిపరంగా అంటే ఇంతకుముందు మీరు చేసిన రుణాలు ఏమైనా ఉన్నా చెల్లించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, న్యాయ సంబంధమైన వాటి మీద ఆలోచనలు చేయడం, వ్యక్తిగతంగా దైనందిన కార్యక్రమాలు అంటే మీ దినచర్యలో మార్పులు తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని సరిగ్గా పెట్టుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, అన్ని విధాలుగా కూడా మీరు కృషి చేయడానికి, సిస్టమేటిక్గా ఉండడానికి మీ మీద మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలలో ఎక్కువ శాతం ఉద్వేగాలకు అవకాశం ఉంది. అంటే ఎక్కువగా మీ యొక్క ఏదైనా అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు, లేకపోతే ఇష్టమైన వ్యక్తులతో మాట రాకుండా, వ్యక్తిగత విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉంటాయి. పోటీల్లో ఉత్తీర్ణులు కావడానికి ఎక్కువగా కృషి చేస్తారు. ఇతరుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శ్రమకి వెళ్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మాటలతో వ్యక్తులని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసే విధంగా చేసి ఈ ఉన్నతమైన పదవుల కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏదైనా మీరు ఒక చక్కటి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంది. మీ క్రియేటివిటీ, మీ రాత, మీ స్కిల్స్ మొదలైనవన్నీ పెరుగుతాయి. వాటికి ఒక గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. మీనరాశి. చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ స్వగ్రామం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. తల్లి, పెద్దలు మొదలైన వారితో గడపడానికి ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. అలాగే ఇంతకుముందు అయిన విషయాలు అదే పనిగా జ్ఞాపకం రావడం, లేకపోతే మీ ఆలోచనలు పూర్వపు విషయాలని కూడా జ్ఞాపకం తెచ్చుకోవడం, దానివల్ల కొంత ప్రశాంతత లోపం అనేది ఉంటుంది. కనుక మనసుని నియంత్రించుకుంటూ ఆలోచనలని కొంతవరకు పక్కన పెట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేయాలి.